గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో కసు ఉడుతున్న పొద్దున్నే. సో కసు ఉడిచేటప్పుడు ఉంది ఏందా పెట్టుకున్నా. ఏం చూసారు? ఏదో తిన్నాం కదా, ఇది రాత్రి చూపించింది కదా వ్లాగ్లో, తినేసినామని. ఏంది ఏడ పెట్టుకున్నా? ఏడా ఆ బట్టల దగ్గర పెట్టినా మీరు చూసిరా? ఏం లేదు, ఇదే తిన్నాం కదా, ఇదే లేదు, ఇదే తిన్నదే నేను చూపించిన. మళ్ళీ డ్రెస్ లోపల లేదు. ఏడ చూస్తా, నువ్వు ఏడ చూసినా లేదు. స్కూల్ టైం అవుతుందాడా, ఇంకా స్నానాలు చేసలేరు. తమాషాలు లేదు. రాడా లేదని చెప్తున్నా. గదే విన్ను, తిన్నదే విన్ను, తిన్నదే లేదు. నువ్వు చూసినా కూడా దొరకదు. లేదని చెప్తున్నా. లేని చాక్లెట్ నేను చూస్తావు. లేదు, స్కూల్ టైం అవుతుంది. తమాషాలు చేయకుండా ఆడ చూసిరని కింద రాసి పెట్టింది. అదే మేము చూసి వాళ్ళని ఇక్కడ పంపించింది అనమాట. ఆ వీడియో దీనికే ఆయన తొంగి చూసిరు. ఇప్పుడు చాక్లెట్ కవర్ చూసి అది అని అడుగుతారు. ఇప్పుడు నేను ఏమన్నా పెట్టినా, ఒక ఫోన్లో చెయ్యి ఉంది, ఒక ఫోన్లో చిప్పు కట్టుంది. ఏడపై చేయి పెట్టినా చెప్పు. నేనే ఉన్నా కదా, ఏం పెట్టలేదు. అవునేమో బొట్టు చుట్టుకల్లో చెప్పుకోలో. ఈరోజు అయితే చిన్నోడికి ఎగ్జామ్స్ అయిపోతాయి. లాస్ట్ ఈవీఎస్ కలరింగ్. ఏమండి స్కూల్ టైం అయింది, తయారవ్వాలి. స్పోర్ట్స్ డ్రెస్ అన్నందుకే వేసినాను. వేసుకుంటారా? వేసుకొస్తారు. లేని వాళ్ళకి 4 days, లేని వాళ్ళకి 4 days, లేని వాళ్ళకి యాక్టివిటీస్. సాటర్డే ఒకటే స్పోర్ట్స్ చేసినాను. 1 మందికి వేసినాను నేను. వాటర్ కదా అదే చెప్తున్నా. చెప్పేదంటే చేసుకో వేరే డ్రెస్ చేసుకోమన్నాడు. సాటర్డే నేను చెప్పింది వేసుకురమ్మన్నా. పట్టింది ఒకరోజు ఉంటాయి. స్పోర్ట్స్ డ్రెస్ ఎవరు వేసుకురాలేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి తీసుకొస్తున్నా. అంటే డ్రెస్ చేంజ్ చేయమని చెప్పి ఫోన్ చేసిండు. ఉండలే, వదిలేసేది ఒకరోజు అంటే కూడా ఎవరు వేసుకోలేడు. వీడు ఒక్కడ ఎందుకు చేంజ్ చేయని చెప్తాడు. ఇంకా అయిపోయింది, స్కూల్ టైం అయిపోయింది. మొన్న పాలు పోసినప్పుడు లేట్ ఎట్లా పోయారు అంటే, లేట్ అంటే ప్రేయర్ అంతా అయిపోయినప్పుడు పోయారు కదా, ఇంకా అట్లా పోతారు. ఉంటే ఉండని పంపిస్తే అయిపోతుంది. మా విన్నిగాడి కూడా చెప్తున్నా, సాటర్డే ఒకటే రా స్పోర్ట్స్ డ్రెస్ అని మొత్తుకుంటే వాడేమో ఇంటలేదు. లేదు ఉంది అని పట్టింది. షూలు వేసుకుని, డ్రెస్ వేసుకుని, అన్నీ వేసుకుని ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తారంట. మా ఓడు విన్నిగాడు అంత నాకే తెలుసు అన్నట్టుగా ఇచ్చేస్తుంటాడు. చూపిస్తా స్కూల్లో ఎంతమంది పిల్లలు వేసుకుంటారో అన్నాడు. ఇప్పుడు పోయి చూస్తే ఎవరు వేసుకుంటలేరట. ఎవరు వేసుకోకపోతే ఈడ ఏడుస్తాడు. ఇంకా నేను కూడా వద్దు అని, అందుకే తీసుకొస్తుంటాడు. వచ్చిరు మూతగారులే. వండుకోక పంపిస్తే అయిపోతుండే కదా, ఏమవుతుంది వేసుకుంటా. పేరంతా అయిపోతుంది పోయి రోజు. ఇదా నువ్వు మూతవరి శాస్త్రం చేస్తావరా? విన్నుగా నువ్వు ఇప్పే శిష్యులు ఇంకా చెప్తానే ఉన్నా. సాటర్డే రోజు ఒక్కటే రా అంటనే ఉన్నాను. వినలేవు చూ. అయినా ఉంటే వండుకోక ఏమవుతుందో చెప్పు. ఒకరోజు వేసుకుంటా మళ్ళీ ఇంటికి తీసుకొని రావాలా? విన్ను ఇప్పు దూరం పెట్టి, ఇట్లా దూరం పెట్టు, వెనకొస్తుంది నా ప్రేయర్ అయిపోయింటుంది. చిన్నది ఇట్లా వచ్చి వెళ్ళిపోండి, సరేనా? అడిపోయి ఏదో ఒకటి వేసుకోలేదు డ్రెస్ పట్టు.
వండుకోకపోతే అయిపోతుండే కదా దగ్గర. కుండలు పెట్టుకో, బొట్టు అయింది తీసుకొస్తా. బాయ్. అందరు స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొచ్చిరా? 6-7 మంది స్పోర్ట్స్ డ్రెస్ కొన్నారు. కొన్న పిల్లలు వేసుకరండి. స్పోర్ట్స్ డ్రెస్ ఉన్న పిల్లలకే గేమ్స్కి ఆడిపిస్తాం, లేకపోతే ఆడిపిమ్మని చెప్పిరంట వీడు. అందుకనే మొత్తుకున్నాడు. వేసుకొని పిల్లలకి శ్రావణి క్లాస్ టీచరు, స్పోర్ట్స్ టీచర్స్ వేరే. వాళ్ళు ఎట్లుంటారు అసలుకి? షూలు లేకపోయినా టై లేకపోయినా కూడా ఆడిపోయారు. వాడు అందుకే మొత్తుకుండు, లేని పిల్లలు వేసుకురారు మమ్మీ, ఉన్న వాళ్ళందరూ వేసుకపోతేనే గేమ్స్ ఆడిపిస్తారంట అంటాడు. ఎవరో ఒకరు వాడు చెప్పిండు కదా, ఏమన్నప్పుడు వేస్తే అయిపోయా కదా. నిన్నగాడు చెప్తాడు మా సంగతి, ఇతను చేసిన పనికి నేను ఉండను లేరా, వేసుకపోరా, మళ్ళీ ఎందుకు వచ్చినావా అని కూడా అన్నా. కానీ ఇంటికి వచ్చి మళ్ళీ పిలిపించి వాడికి డ్రెస్ చేంజ్ చేయించి అంటే ఒకసారి వేసుకుంటే ఏమవుతుంది? పంపించను ఉంటే అట్లే ఏం గలీజ్ కొడతా. మరి పిల్లలందరూ వేసుకున్నారని చెప్తున్నావు కదా, అట్లా ఎట్లా చెప్తున్నావు? ఉన్న పిల్లలే వేసుకున్నారు. వాడు అందుకనే చెప్పిండు, ఉన్న పిల్లల్ని వేసుకురమ్మంది గేమ్స్ ఆడిపిస్తుందంట అని. వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఈరోజు. గేమ్స్ వాళ్ళకి ఉన్నదాకా ఎగ్జామ్స్ ఉండే కాబట్టి ఆడిపియలేరు. ఏమవుతుందేమో ఆఫ్టర్నూన్ పోతే తెలుస్తుంది. ఒర్లుతుండడు ఇట్లా నింపుకొని నరసింహస్వామి రుద్రావతారంలోకి వస్తుంటాడు. మా పెద్దోడు చేసి అసలు ఇట్లా వస్తుంటాడు మే అనుకుంటా. ఎట్లుంటావు చెప్పు పిల్లలు లేకుండా? శుక్రవారం పోవాలా, శనివారం ఉండాలా, మళ్ళీ ఆదివారం వస్తాం అంటే 3 రోజులు పిల్లలు లేకుండా ఉంటావా? నువ్వు ఎప్పుడన్నా? నేనైతే అసలుకే ఉండా. నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఉంటావేమో కానీ. ఇప్పుడు వచ్చిన గొడవ అంతా రాఖీకి మా ఇంటికి వెళ్ళేది ఉంది సాటర్డే రోజు. పిల్లలు వద్దు, మనమే ఇద్దరే వెళ్ళేసి వద్దాము, జర్నీలు ఇబ్బంది అవుతుంది పిల్లలు అని చెప్పేసి వద్దంటుండు. ఈ చెప్పు ఇక రా, నువ్వు ఫస్ట్ ఇక రావాల. నువ్వు వచ్చినావా? నువ్వు ఇక రావే. ఇప్పుడు వస్తావా రావా? చెప్పు, నువ్వే చెప్పు. పిల్లలు కూడా పాపం ఇంట్లోనే ఉంటారు కదా ఎప్పుడు. విన్నిగాడు చెప్పింది అనుకో, నిన్ను లేపి ఇచ్చేస్తాడు. నాన్న ఇట్లా చేస్తుండ్రా, మిమ్మల్ని తీసుకుపోదామంటే వద్దంటుండ్రా అని చెప్తా. ఇండిగాడికి బాగా ఎక్కిస్తుంది నాకు. వేసుకుంటలే. ఎవ్రీ ఇయర్ రాఖీకి మా తమ్ముడే వస్తాడనమాట. వాడే వచ్చి కట్టిపించుకొని వెళ్తాడు. సో మా హస్బెండ్ ఉండి ఈసారి వాడికి కుదరదనమాట. సో మా తమ్ముడు ఉండి ఎవ్రీ ఇయర్ వాడే వస్తాడు కదా, ఈసారి మనం వెళ్దామని అంటున్నాడు. కానీ అంత దూరం పిల్లలు జర్నీ ఎందుకు, ఇక్కడ అదే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికాడ పెట్టేసి మనం వెళ్ళేసి వద్దాం అనేది అంటుండు. నేను లాస్ట్ టైం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిలుకూరుకి వెళ్దామని అనుకున్నా, కానీ కుదరలేదు. ఈసారి ఎట్లా సాటర్డే అంటే ఫ్రైడే వెళ్తాం కాబట్టి సాటర్డే వాడికి రాఖీ కట్టి అందరం కలిసి పిల్లలు తీసుకొని వెళ్తే అట్లా చిలుకూరుకి వెళ్ళేసినట్టు ఉంటుంది. సండే రిటర్న్ అవ్వచ్చు అనేది అంటున్నా. మమ్మీ కూడా వస్తుంది అనమాట. సండే రోజు మమ్మీ మాతో పాటు వస్తుంది. ఇక్కడ నర్సపల్లకి శ్రావణ మాసం కదా, అప్పుడు చూపించిన కాయ చక్కెర ఏనికైతే వస్తుంది. సో ఇంకా అందరు వస్తాం కదా, వచ్చేటప్పుడు మా మమ్మీ కూడా ఉంటుంది అని నేను చెప్తున్నా. కానీ మా హస్బెండ్ ఏమో జర్నీ చేసే దాంట్లో పిల్లలకి ఇబ్బంది అవుతుంది, కష్టమవుతుంది, పిల్లలు పట్టుకుని వెళ్ళడానికే, మనం వెళ్ళేసి వద్దాము అంటున్నాడు. నిజంగానే చాలా జర్నీ చేసేది ఉంటుంది. ఆడ దిగాలి, ఈడ దిగాలి, అవన్నీ ఉంటాయి. మనం షార్ట్ కట్లో వెళ్ళేది ఉంటుంది కాబట్టి తొందరగా అవుతుంది అనమాట. ఆడ ఈడ దిగేది చాలా ఉంటాయి. అందుకే మా వెన్నిగాడికి ఎక్కించినాను అనుకో, మమ్మల్ని ఇడిచిపెట్టి ఎట్లా పోతామని చెప్పేసి బాగా వరులుతాడు. చూద్దాం, పిల్లల్ని తీసుకొని వెళ్తే బాగుండండి. నేనైతే పిల్లల్ని ఇప్పుడు ఫ్రైడే రోజు ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తాము. సాటర్డే అంతా అక్కడ ఉంటాం, మళ్ళీ సండే రిటర్న్ అవుతాం. ఎంతైనా సరే ఒక 2 days అయినా అవుతుంది కాబట్టి నాకు అవ్వదు పిల్లల్ని ఇడిచిపెట్టి ఉండడం. చూద్దాం ఎట్లయితుందో చూద్దాం. సాటర్డే వస్తే తెలుస్తుంది. ఇంకా 2 days ఉంది కదా, గురువారం శుక్రవారం ఎట్లయితుందో చూడాలి. కర్రీ పెట్టిన ఆడు చూస్తున్నా. వంకాయ కర్రీ. ఈ వంకాయలు నార్మల్గా అంటే ఇక్కడ దొరకవు, కానీ దొరికినాయి ఈరోజు, తీసుకొచ్చాడు. ఏం కాలేంది? ఏంటిది? పోయిరా గ్రౌండ్కి? తిను.
ఉండ కాదురా ఎండ చెప్పు. మరి వండ అంటావేందిరా తింగరోడా. డ్రెస్ వేసుకోపోలేవు కదా మరి, స్పోర్ట్స్ డ్రెస్ వేసుకోపోలేవు. అడవి చూస్తే కొంతమంది పిల్లలు వేసుకున్నారంట. అందరు వేసుకోరా కొంతమంది వేసుకోరా? ఈ చూడు రుచి రాగానే నా పర్సు తీస్తాడు ఇంకా. మింగిరు కదా స్కూల్లో, మింగినారు స్కూల్లోనే. అన్నీ అన్నే మింగేసారు, అన్నీ అన్నే మింగిరు కదా. డస్టరు ఒకడు తీసుకున్నాడు, ఏడుస్తున్నాడు మళ్ళీ కొత్త తిప్పి అని. చక్కగా క్లాస్లోకి పోయి ఎవరు తీసుకున్నారు చూపిరా అని అడిగితే ఆడి పేరు చెప్తే మేడం చెప్తే ఆడు పోయి తీసుకొచ్చి ఇచ్చిండు చక్కగా. ఇడ క్లాస్ వాడే. అడిగింటి మేడంకి రాస్తుండా మేడం ఏమన్నా చెప్తుండా అంటే ఏదో రాస్తుండు మేడం కానీ అసలు నోట్లోంచి మాటలు ఆడతాడు కానీ అసలు వినవాడవు మేడం, చెవులకి అట్లా ఆడతాడు అంటది ఆమె. లడ్డుగా నాన్న హైదరాబాద్కి పోదామంటుండు కానీ మిమ్మల్ని వద్దంటుండు. నేను నాన్న ఒకటే అంట, చర్మమ్మ రాఖీ కట్టడానికి పోవాలి కదా, పోదామంటాడు కానీ మీరు వద్దంట, మిమ్మల్ని లీడే పెడతాడంట. ఉంటారా? మీరంటే వద్దంట, సంత అంట, ఇబ్బంది అంట మీకు ట్రావెల్ చేయడానికి 3 రోజులు. నేను ఇంట్లో పెడతానంటుంటారా? తిను మళ్ళా.